కొంతమంది క్లయింట్స్ ఎలా అడుగుతారంటే, మీరు నా మెలాస్మాని పర్మనెంట్ గా తీసేస్తానంటేనే నేను మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటాను. ఇంకొంతమంది ఒక్క సెషన్ లోనే మొత్తం తగ్గిపోవాలి. మరికొంతమంది 2-3 సెషన్స్ అయ్యే నాకు ఎలాంటి రిజల్ట్ లేదని ట్రీట్మెంట్ ని అంతటితో ఆపేసి వెళ్ళిపోతారు. మెలాస్మా అనేది మనకి పైకి కనిపించే పిగ్మెంటేషన్ మాత్రమే కాదు, ఇట్స్ డీపర్. మనం ప్రీవియస్ వీడియోలో చూసిన థైరాయిడ్ హార్మోన్ ఇంబ్యాలెన్స్, ఫెరిటన్ డెఫిషియన్సీ, ఐరన్ డెఫిషియన్సీ, ఇంకా మీ గట్ హెల్త్, మీ డైటరీ హ్యాబిట్స్, మీ స్మోకింగ్ హ్యాబిట్స్, మీకు నిద్ర సరిగ్గా లేకపోయినా, స్ట్రెస్ ఎక్కువ ఉన్నా, ఎక్కువ యూవీ ఎక్స్పోజర్ ఉన్నా, ఇట్లా వీటిలో ఏ ఫ్యాక్టర్ అయినా మిమ్మల్ని ఎఫెక్ట్ చేస్తుంటే అది డైరెక్ట్ గా మీ సెల్ యాక్టివిటీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. దానివల్ల ఆక్సిడేటివ్ స్ట్రెస్. ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది గ్లూటాథయోన్, వైటమిన్ సి, వైటమిన్ ఈ వీటి వల్ల తగ్గొచ్చు. అవి కూడా మీ బాడీలో డెఫిషియెంట్ ఉంటే ఇట్ లీడ్స్ టు ఇన్ఫ్లమేషన్. ఈ ఇన్ఫ్లమేషన్ అనేది మీ రూట్ కాజ్ ని కరెక్ట్ చేస్తే తగ్గుతుంది. బట్ ఇన్ఫ్లమేషన్ ఇలానే కంటిన్యూ అవుతే ఇట్ ఇంక్రీజెస్ మెలనిన్ ప్రొడక్షన్. సో మీ మెలాస్మా రూట్ కాజ్ ఏంటో తెలుసుకొని దాన్ని ట్రీట్ చేయాలి. అప్పుడే మనం మంచి రిజల్ట్స్ ని చూస్తాం.